3 మంత్స్ తర్వాత మా ఇల్లునైతే ఓపెన్ చేసాము. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటదని అస్సలు అనుకోలేదు. అసలు 3 మంత్స్ వరకు మా ఇల్లుని ఎందుకు మూసేయాల్సి వచ్చిందంటే ఈ ఇంట్లోనే మా నాన్నకు అలా జరిగిందనమాట. అందుకే 3 మంత్స్ వరకు క్లోజ్ చేయాలని చెప్పారు పంతులు గారు. ఓపెన్ చేశాక అసలు ఎంత ఘోరంగా ఉందంటే పెట్టిపోయిన సామాన్లు పెట్టిన చోట లేకుండా మొత్తం కింద మీద పడున్నాయి. ఇంట్లో అంతా కూడా రాళ్లు పడున్నాయి. మా అన్నయ్య వాళ్ళ రూమ్ లో వాళ్ళ ఫ్రిడ్జ్ లో అయితే మొత్తం పురుగులు పట్టిపోయాయి. ఇంకా మా నాన్న యూజ్ చేసే సామాన్లు ఏవి ఉండొద్దంటే అన్ని కూడా తీసేసాము. మా నాన్న జ్ఞాపకంగా ఒక బెడ్ అయినా ఉంచుకుందాం అనుకున్నాము, కానీ అది కూడా ఉంచొద్దన్నారు. అందుకే దాన్ని కూడా ఇరగొట్టి పడేసాము. ఇంకా అలాగే ఆ ఇంట్లో ఉన్న అంట్లు కానీ మొత్తం బట్టలు కానీ మనం వంటకి యూజ్ చేసుకునే సామాన్లు అన్ని కూడా తీసాము. ఆఖరికి మనం ఇంట్లో పూజ చేసుకునే ఫ్రేమ్స్ ని కూడా తీసేయాలంట. అందుకే ఆ ఫ్రేమ్స్ ని అన్నిటిని కూడా తీసేసాము. ఇంకా చూడడానికి ఇన్నే కనిపిస్తున్నాయి, కానీ తీస్తున్న కొద్ది సామాన్లు వస్తూనే ఉన్నాయి. అసలు ఈ సామాన్లన్నీ మూట కట్టి ఇక్కడ పెడుతున్నాము. మా మమ్మీ అండ్ మా అక్క చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియో చెప్తా, తప్పకుండా చూడండి.